హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకు ఇక్కడ కూర్చుని అలా చూస్తున్నానో తెలుసా మీకు? ఈ రోజు సండే అండి. సండే అంటే అసలు మా ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తాను చూడండి. పిల్లలందరూ కలిసి ఇంట్లో టీవీ పెద్ద సౌండ్ పెట్టేసుకుని డాన్సులు వేస్తున్నారండి. అసలు సండే వచ్చిందంటే చాలు ఇంకా చెవులు మోత మోగిపోతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే టీవీ సౌండ్ ఆఫ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే టీవీ సౌండ్ ఉంటే మనకి కాపీ రైట్ పడిపోతుంది. నేను వీళ్ళని వీడియో తీస్తున్నా సరే వీళ్ళు మాత్రం డాన్స్ ఆపడం లేదు. టీవీ ఎంత సౌండ్ పెడతారంటే మొత్తం చుట్టూ ఉన్న ఇళ్ళ వాళ్ళందరికీ వినిపిస్తుంది సౌండ్. అంత సౌండ్ పెట్టి అప్పుడు డాన్సులు వేస్తారు. సండే వచ్చిందంటేనే ఎంత భయం వేస్తుంది. ఇంకా హాలిడేస్ లో నా ఫ్యూచర్ నాకు కనిపించిపోతుంది. ఇంకా అయిపోయాను అనమాట. నేను వీళ్ళతోటి లేట్ గా లేచారు, బ్రష్లు చేశారు, టిఫిన్ తిన్నారు, ఇంకా స్టార్ట్ చేశారు అనమాట వీళ్ళు అల్లరి చేయడం. ఇదేం చూసారు, వీళ్ళే కాదు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు వీళ్ళతో పాటు అల్లరి చేయడానికి. ఈ రోజు ఇంకా రాలేదు. మనం గట్టిగా ఏమైనా అంటే సండే రోజు నాడు కూడా మమ్మల్ని ఆడుకోనివ్వమమ్మా, ఆ రోజు కూడా ఎంజాయ్ చేయనివ్వా అంటారు. నేను కూడా సరే సండే ఒక రోజే కదా, మిగతా రోజుల్లో వాళ్ళకి ఖాళీ ఉండదు కదా, స్కూల్కి వెళ్ళిపోతారు కదా అన్నట్టుగా నేను ఏం మాట్లాడను. ఎంత అలర చేసినా సరే అలా చూస్తాను ఓపిగ్గా. వీళ్ళని చూసి నవ్వాలో ఏడాలో కూడా అర్థం కాదు నాకు. ఎందుకంటే మేము ఉండేది విలేజ్ లో. టీవీ అంతంత సౌండ్స్ పెడితే చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అక్కడ వాళ్ళకి చెప్పలేను, ఇక్కడ మా పిల్లలకి చెప్పలేను. అలా ఉంటుంది నా పరిస్థితి. వీళ్ళ అల్లరిని మొత్తం కంట్రోల్ చేయాలంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంది నా దగ్గర. అదే వాళ్ళకి ఇంట్లో పని చెప్పడం. నాకు ఇంట్లో పనిలో హెల్ప్ చేయండి అమ్మా అంటే సైలెంట్ గా కూర్చుని హెల్ప్ చేస్తారు. అప్పుడు అల్లరి మానుతారు అనమాట. అప్పటి వరకు అల్లరి చేస్తూనే ఉంటారు. అయితే ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు చికెన్ తీసుకొచ్చారు. ఇక నాన్ వెజ్ తినేది ఒక్క రోజు మాత్రమే. రేపటి నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పూజలు అయ్యేంత వరకు నాన్ వెజ్ తినము. అందుకే ఈ రోజే చికెన్ తెచ్చుకున్నాం. ఈ రోజు నైట్ లంచ్ అయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇంకా తలస్నానాలు చేసేస్తాం. ఇంకా నాన్ వెజ్ తినడం మానేస్తాం. పిల్లలు చికెన్ బిర్యానీ చేయమని అడిగారు. చికెన్ అయితే ముందుగా కోతలు పెడుతున్నా బిర్యానీ కోసం, అలాగే కర్రీ కోసం రెండాటికి కలిపి ఒకేసారి కోతలు పెట్టేస్తున్నా. చికెన్ మొత్తం కుక్కర్ లో వేసి కొన్ని వాటర్ వేసి అలాగే పసుపు కూడా వేసి ఇవి ఒక 8-9 విజిల్స్ అన్న పెట్టుకోవాలి. అప్పుడు వరకు ఉడకనివ్వాలి బాగా. ఈ లోపు బిర్యానీ కోసం అలాగే కర్రీ కోసం వెజిటేబుల్స్ అన్ని తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను బిర్యానీ దమ్ పెట్టి ఏమి చెయ్యట్లేదు. చికెన్ బిర్యానీ అంటే దమ్ పెట్టి చేస్తారు కదా, అలా ఏం కాదు. ఓన్లీ చికెన్ యాడ్ చేస్తున్నా. అందుకే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నా బిర్యానీలో. ఇంక ఈ వెజిటేబుల్స్ అలాగే ఆనియన్స్ వీళ్ళకి ఇచ్చి కట్ చేయమని చెప్పాను. చాలా మంది అనుకోవచ్చు ఆ పిల్లలు ఎంతెంత ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ చేత పని చేస్తున్నావు అని. అలా ఏమీ అనుకోకూడదు. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు నుంచి అన్ని నేర్పించాలి. చదువు ఒకటే కాదు, ఇంటి పని కూడా ఎలా చేయాలో నేర్పించాలి. ఫ్యూచర్ లో వాళ్ళకే హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఇప్పటి నుంచి అన్ని నేర్పిస్తే అన్ని నేర్చుకుంటారు. ఒక తల్లిగా వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకోసమే వాళ్ళకి అన్ని దగ్గరుండి ఇలాంటి హాలిడేస్ లో చెప్తూ ఉంటాను. అండ్ అన్ని పనులు ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను. ఇక బిర్యానీలోకి అలాగే కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేయిస్తున్నా. ఇక్కడైతే పాప మసాలా రెడీ చేస్తుంది. మా అరుణ కొంచెం పెద్ద పాప కాబట్టి తనకి ఆనియన్స్ కట్ చేయడం వచ్చు, చిన్న పాపకి రాదు కదా. సో అందుకే మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రోట్లో వేసి ఇచ్చేస్తే తనేమో మసాలా పేస్ట్ చేసేస్తుంది. ఇల్లు తుడవడం, బట్టలు మడత పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పి చేయిస్తూ ఉంటాను. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని నిలబెట్టి పూజలు చేస్తారు కదా, అక్కడ మేము పూజ చేయించుకుంటాం. అంటే ఎలాగంటే కార్డులు కోయించుకుంటాం. అక్కడ రోజు కూడా పొద్దుట సాయంత్రం పిల్లలవి, నావి, మా హస్బెండ్వి గోత్రనామాలు చదువుతారనమాట. మావి ప్రత్యేకించి మేము గుడికెళ్ళి పూజ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మా పేర్ల మీద పూజలు చేస్తారు. మనం కేవలం ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. వెళ్ళే ఓపుకున్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి పూజలో కూర్చోవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. నాకేంటంటే ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ చేసుకోవడానికి కుదరదు. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ డేస్ లో మాత్రమే వెళ్ళి పూజ చేసుకుంటా. ఆ వీడియో కూడా మీకు వస్తుంది. ఇక ఇంట్లో దేవుడు వంక పెట్టుకుని రోజు తలస్నానం చేసి ఉపవాసాలు చేస్తే నీకు మామూలుగా ఉండదు అని మా ఆయన వార్నింగ్ ఇచ్చారనమాట. సో మ్యాటర్ అయితే అదండి. ఇక్కడైతే మా అరుణ కర్రీలోకి ఆనియన్స్ కట్ చేసింది. ఇప్పుడు బిర్యానీలోకి ఆనియన్స్ అలాగే టమాటా, క్యారెట్ ఇవి కట్ చేస్తుంది. పాపం మసాలా రెడీ చేస్తుంది. ఇక కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది. కుక్కర్ కూడా ఆఫ్ చేసి ఇప్పుడు కర్రీకి రెడీ చేస్తున్నా. ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి ఇవి మగ్గనిస్తాను. ఇవి మగ్గే లోపట్లో పక్కన కూడా బిర్యానీకి రెడీ చేసేస్తాను. ఏం లేదండి, బిర్యానీ చాలా సింపుల్ గా చేసేస్తాను. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్ గా చేస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని బిర్యానీ హోల్ మసాలా అంతా వేసుకుని తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే చిల్లీస్, క్యారెట్,
టమాటా ఇవన్నీ వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఏంటంటే రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తాను బిర్యానీ. రైస్ కుక్కర్ లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేపాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా, అందుకే ఇలాగా ఒక బౌల్లో గ్యాస్ మీద పెట్టి వేయించేస్తున్నా. మరో పక్క బిర్యానీకి కావలసినన్ని వాటర్ రైస్ కుక్కర్ లో మరగబెడుతూ ఉంటాను అనమాట. ఈ లోపల ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి, అలా బ్యాలెన్స్ అయిపోద్ది. ముందుగా ఇందులో చాజీరా అలాగే చిన్నపాప రోట్లో ప్రిపేర్ చేసిన మసాలా అలాగే ఉడకపెట్టిన చికెన్ వేసి కాసేపు ఫ్రై అవనిస్తాను. ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా మొత్తం ముందుగానే మనం రైస్ కుక్కర్ లో వాటర్ పెట్టాం కదా, అందులోకి యాడ్ చేసేస్తా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి కాసేపు మరగనిస్తాను. ఈ లోపు ఇక్కడ కర్రీ కోసం ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. ఇందులోకి ఉడకపెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేస్తున్నా. నేను తీసుకున్న చికెన్ ఫారం కోడి అంటారు కదా, సో అది అయితే విజిల్స్ వేయించాలి, చాలా గట్టిగా ఉంటుంది. అది కూడా యాడ్ చేసి కాసేపు మగ్గనిస్తాను. చికెన్ మొత్తం ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చికెన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. ఆ వాటర్ మాత్రమే సరిపోవు కాబట్టి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి వాటర్ ఎన్నో యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అది కూడా గ్రేవీ గురించి. ఇందాక మనం చికెన్ లోంచి గుడ్లు అలాగే పేగు ఇవన్నీ తీసాం కదా, ఇవి కుక్కర్ పెడితే మనకి మొత్తం స్మాష్ అయిపోతాయి, సో అందుకోసం తీసాను. ఇవి కూడా ఇప్పుడు ఈ వాటర్ లో యాడ్ చేసేస్తున్నా. ఇక్కడ బిర్యానీ కోసం రైస్ కుక్కర్ లో పెట్టిన వాటర్ కూడా మరిగిపోయాయి, అందులో అయితే బియ్యం యాడ్ చేసేస్తున్నా. నేనైతే బిర్యానీ కోసం ఒక వంతు బియ్యానికి 2 వంతులు నీళ్లు తీసుకుంటాను. ఇక్కడైతే కర్రీ కూడా దగ్గర పడింది. ఇందులో మసాలా యాడ్ చేసుకుని కాసేపు మగ్గనిచ్చి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా. మరో పక్క ఆల్మోస్ట్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసి ఇది లిడ్ క్లోజ్ చేస్తాను. అప్పుడు ఈ ఆవిరికి బిర్యానీ మొత్తం మంచిగా ఉడికిపోతుంది. ఈ చికెన్ కర్రీ బిర్యానీ వండిన రోజు నాడు మా ఇంట్లో నిజంగా పండగేనండి. కర్రీ మంచి టెంప్టింగ్ గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంత బాగా కుదిరిందో కర్రీ మొత్తం. ఈ రోజు మంచిగా పొట్ట ఫుల్ గా తినేయాలి, మళ్ళీ 10 days వరకు మాకు తినడానికి అయితే ఉండదు. మేము చికెన్ కర్రీ తిని చాలా రోజులు అయిపోతుంది. ఈ మధ్య చికెన్ అనేది సరిగ్గా తెచ్చుకోవట్లేదు, ఎక్కువగా ఫిష్ తెచ్చుకుంటున్నాం. బిర్యానీ చూడండి పొడిపొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. రైస్ కుక్కర్ లో చేసిన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాం. మీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.